సంగమయ్యకు పోయి దానం చేసి రాపోర్రి అనటల్లకల్లా ఏడుగురు అపరంగి దాసులు ఆ ముత్యాలు వరహాలు పట్టుకొని ఏడికెల్లో జంగమయ్య వచ్చిండు ఆగో ముత్యాల వరహాలు పెట్టేస్తామా అని ప్రసారుడు వరహాలు పోసుకొని ఆగో జంగమయ్య వేడికి పోతున్నారు ఆదాసి వాళ్ళు సిగ్గుడు ఎట్లల్లారా ఓరి గంగరాజు ఎవరమ్మా నువ్వు లేడీస్ లేడీస్ అంటే బొగ్గు బాయిలలో లాడీస్ చూసిన ఈ లేడీస్ అంటే ఏం భాష? మేము ఆడళ్ళము. ఆడిదానివా నువ్వు గాడిదివా నేను అడగలే. నువ్వు ఎవరు అందా? మేము మనసులో. నువ్వు మనిషివా, నువ్వు కుక్కవా, నువ్వు నక్కవా అని అడగలే. నువ్వు ఏడి కట్టినవు, నువ్వు ఎవరు? అయినా ఈ అడక్క తిన బాడక వాళ్ళకి ఇంత ఆనం ఎందుకు? ఏదో పెడితే పట్టుకొని అలాగనే మీరెవరు? అవన్నీ తెలుగు ఏం పోతాయి? మేము దాసులం. ఇంత కొడితే దాచిదాని. అందుకే ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు లేకిడిదానికి పోకటి ఎక్కువ నాడు, మిసాలేనానికి దిద్దుడు ఎక్కువ నాడు, సొయ్యని సోడు బియ్యానికి పొంగుడు ఎక్కువ, చెల్లం రూపాయి గీతలు ఎక్కువ ఉన్నారు. గలవకాడు ఉండంటే గాడి తరపులు అరిచేది మీరే కదా. పెద్ద పెద్ద దవాఖానల్లో కాంపౌండర్ అమ్మలు ఉంటారు. డాక్టర్ అమ్మ మంచిదే కానీ కాంపౌండర్ అమ్మ నీ అసలు ఉంటది. యువతన్న పేద సాధన పోయి అవ్వ డాక్టర్ అమ్మ ఎప్పుడు వస్తుందని అంటారు. వాళ్ళు అత్తదిగో అది కుక్కలు మరిగినట్టు మొరుగుతారు. గలవకాడు ఉండేదానికి నీకు ఇంతగానం ఎందుకై నీరుడు? చేయడానికి ఇంత అనుకోకండి. నీకెందుకు? నేను రంకుల సంఘం రాజ్యాలు తిరుగు. మేము రంకులోళ్ళం దాసులం. ఎవరి కింద ఉంటావు? మేమా మా తొరస్థాని కింద ఉంటాం. నువ్వు ఒక కాన్య ఉంటావు, ఒక కాన్య పంట. నేను ఊరంతా తిరుగుతా. నేను ఊరికింత బూడిది పోతా. ఒక్కూరు నాది కాదు, ఒక పల్లె నాది కాదు. ఇన్నో కాడ రేపు ఒక కాడ. ఓ ఎక్కడ తిరుగుతా నాకేంద్ర? నువ్వు మా ఇంటికి వచ్చిన అడవి పోతానా పట్టుకపో. నువ్వు దాచిదాని. ఈ ఇల్లే వల్లి మా దుర్సాంది. మీ దుర్సాని పేరేంది? గంగదేవి. నువ్వు ఏడ కిరాయికున్నావు? మేము ఇక్కడనే ఉన్నాం. ఆ ఇంట్లోనే ఉంటాను. ఆ ఇంట్లో కిరాయి పెడితే తింటాను, వాళ్ళు వచ్చి తాగుతాను. ఇంటి ఒక్క బాధరం, ఇంటి ఒక్క సోడు పెట్టాము, ఎల్లగొట్టాము. రాశి వల్ల బిచ్చము పుట్టనే రామున్నది. నాగో నాగో ఆ పోరెత్త ఆసు బిచ్చం పట్టుకొని అనుకున్నకి శిప మొదలు వచ్చింది. ఇంకా పోరెత్తది కావచ్చు, దాన్ని చూస్తాను అనుకుంటే నా లోకం దక్కింది. నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి ఆడ పుచ్చం అడిగితే నీ ఇంట్లోది 10 పరకో లేవని ఒక్క గింజ 2 గింజలు ఎత్తే నీకు పుణ్యం. దానమే చడని పదార్థము, ధర్మమే చడని పదార్థము. నువ్వు వేసుకున్న దానము నీకు మరో జన్మ అక్కడికి వస్తుంది.
కొడుకులు బిడ్డలకు ఎక్కడికి వస్తుంది దానమే చెడని పదార్థం ఎక్కడికి ఉన్న దానము చెడంది ధర్మము చెడంది ఒకప్పుడు ద్రౌపదమ్మ ఒకనాటి దినవంతు పంచ పాండవులు ఓడిపోయినప్పుడు దుష్ట దుర్యోధనుడు ఏమున్నది నీ దగ్గర అంటే అటువంటి సిరి వేయింది నా దగ్గర ఉన్న కోట్ల సిరిమంతం వేయింది నా దగ్గర ఉన్న ధనధాన్యం వేయింది నా దగ్గర మా భార్య ఉన్నదంటే ఈ పెండ్లాన్ని కుదబెట్టాడు అన్నాడు ద్రౌపదమ్మను కుదబెట్టి ఆడితే ఆటలు ఓడిపోయినాడు దుష్ట దుర్యోధనుడు అమ్మవారు ద్రౌపదమ్మకు వస్త్రాభరణం చేయమన్నాడు నిండు సభలోపల బట్టలిప్పుండ్రా యొక్క ద్రౌపది ఆనాడు నన్ను చూసి మాయ సభల నవ్వింది ఈనాడు 10 మంది పక్కున నవ్వాలి దాని వస్త్రాభరణం వేయమంటే దుష్ట దుర్యోధనుడు ఆనాడు ఆ యొక్క కట్టుకున్న చీరే ఏనాడు సభా మంది నెగ్గుతాడు అన్నా కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నవని యాది ఎత్తే యాది చేసినాడు ఆ కృష్ణ భగవానుడు మరి నీ చీర ఇప్పుతాను సభా మంది లోపల నీకు వస్త్రాభరణం చేస్తాను నీ బట్టలు ఇప్పుతాను మరి నేను నిన్ను కాపాడతా గాని నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా పుణ్యం చేసుకున్నావా ఎప్పుడన్నా ఏమన్నా దానం చేసుకున్నావా దాని ఫలితమే నీకు చూపెడతా అది అరిచేతులు అందరం వేసి శ్రీకృష్ణుడేనాడు చూసిండు ఒకప్పుడు ద్రౌపదమ్మ నీళ్ళకు పోయినప్పుడు భార్య గంగలసేవ అటువంటి కుండ పట్టుకొని నీళ్ళకు పోయినప్పుడు ఒక్క ముని గంగ లోపల తానం ఆడుతాడు కైసారంటే తను పెట్టుకున్న ఆ యొక్క గోసి ఆ నీటి వరదకు కొట్టుకుపోయిందాట తల్లి గర్భంలోకెళ్ళి పుట్టినట్టున్నాడు ముని నీళ్ళకెళ్ళి ఎత్తలేడు ద్రౌపదమ్మ వచ్చిందాట అయ్యా మునివర్య ఎందుకు నువ్వు నీళ్ళకెళ్ళి గడ్డ మీదకి అక్కలేవంటే అమ్మా నేనేం చెప్పాలి నా కట్టుకున్న కైసారి పంచదారిపోయింది నా యొక్క పేయి మీద బట్టలు లేవు ఎత్తనేను రావన్నాడు అన్ననాడు ద్రౌపది చీర కొంగు మూరడి ఇంపి ఆ యొక్క మునికిచ్చిందాట మునికిత్తే ఆ బట్ట చుట్టుకొని గంగొడ్డెక్కిండాట భయపడకు చెల్లే నీకు ఇస్తున్నా ఆనాడు వేసిన పుణ్యము నువ్వు ఇచ్చిన మూరడి చీరకు అడ్డమెన్ని పోగులున్నాయో నిలువెన్ని పోగులున్నాయో అన్ని చీరలు నీకిత్తనా అని హరిశయ్యస్తం లాపిండాట మనము చేసుకున్న దానమే మనం చేసుకున్న ధర్మమే మన కట్టుపడుతుందాట నీ ఇంటికి వచ్చి పుచ్చమనంత నువ్వు పెట్టాలి కానీ లేకిడిదానా మంది నల్ల తెచ్చి నాకు పెడతాయే నువ్వు కాదు నాకు పుచ్చం పెట్టుడు నీ ఇంటి దొరసాన్ని రమ్మని పోవే ఓ లేకిడిదానా చూడు రామా దొంగ పాడికావు ఇస్తుంటారు అమ్మద్దుర్రా రోజు పొద్దుగానే కట్టం చేసేదగాక పల్లెంలో 2 లింగాలు పెట్టుకొని వస్తారు ఈ పాడకావులు ఇక కొంతమంది ఏమో బద్దిపోషమ్మ జోగవ్వ అని కొంతమంది వస్తారు కొంతమంది రాయిసులు జోగవ్వ అని కొంతమంది వస్తారు ఇక కొంతమంది ఏమో సమ్మమ్మ సారమ్మ జోగో అని కొంతమంది వస్తారు ఇక మళ్ళా కొంతమంది ఏమో నా ఇల్లు గాలిపోయిందని కొంతమంది వస్తారు ఇక కొంతమంది ఏమో నా పిల్లని చచ్చిపోయిందని కొంతమంది వస్తారు ఆ పిల్లని చచ్చిపోయిన నువ్వు ఓపేను నే మా పోతగాడు ఎంత తాగుపోతావా ఎంత తిరిగిపోతావా మంచోడైతే పోతావు అన్నట్టే పోతావు సంవత్సరం ఇంత దొరసాన్ని రమ్మని పో అయినా ఆమె మంచిగా మా దొరసాన్ని ఎటువంటి అని ముచ్చాడు వరాలు పట్టుకొని వేడికాడా దశల్లో వచ్చేమో దేవుడు దొరసాని ఓ తల్లి గంగమ్మ మా చేత బిచ్చం పట్టుడాట ఇంట్లో పెడితే ఇరుసు పెట్టినా ముద్దే కుంచెలు పెట్టినా ముద్దే లేదంటే ఉత్తనే పోతాడాట మేము పోయిన కర్వానికి వాడి నోటికి వచ్చినది ఇచ్చిండు మా తల్లి దుఃఖం వచ్చింది మా తల్లి కోపం వచ్చింది ఏమన్నాడే మీరు దానం పట్టుకొని పోతే ముత్యాల వరాలు పట్టుకొని పోతే ఓ లంగ ముండలాల దొంగ ముండలాల నీ చేతులను బిచ్చం పడతానా అనే మీరు ఎట్లా కాలిపోయిర్రు
ఏం చెప్పుకోమంటావా ఇచ్చేది పోతే అన్నాడే పాపం లంగమ్ముల దొంగమ్ములు అన్నాడు. ఏమన్నాడే? ఇచ్చేది పోతే నాదే అద్దె పాటు ఏమన్నాడు సరే చెప్పలేదా? ఇంకా ఇప్పి చెప్పు అంటావరా గాడిది ఏ బాధ ఇచ్చిండవా అయితే బాగా తిట్టినాడు. అయితే దాసోళ్ళ భిక్షం నేను వంట దాసోళ్ళ దానం దాటనేరా అంటారు. ఇంటి తల్లి ఇరిసబెట్టిన ముద్దు కుంచెడు పెట్టిన ముద్దు పొమ్మాని లేదా అని వెళ్ళగొట్టే వెళ్ళిపోతా గాని అడుగుతానికి వచ్చినప్పుడు బిచ్చం పెట్టినప్పుడు పట్టుకొని పోవాలి. ఇల్లు నీదేనా, నీ పేరేం పేరు, ఇవన్నీ అవసరం. అంటే పెట్టినోళ్ళని తల్తా పెట్టనోళ్ళని తల్తా నేను ఓంగ పలాన్ తల్లి సోడు పెట్టే కాడ తవ్వేడు పెట్టిందని చెప్పుకుంటా పోతా. పెట్టినోళ్ళని అందరి తల్తా కాబట్టి నీ పేరేంది? నా పేరు గంగదేవి అంటారు. పోత గాని ఇష్టమే పెట్టకపోతే ఆగు తీసుకుంటా. బుచ్చానికి అంటే నీకు ఇక్కడ కోపమేనా? నేను కోపానికి వస్తానా బుచ్చగాని కానీ. అయితే మీ అవ్వ అయ్యా ఉన్నారా? ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరం అవసరమా అంటే నేను చెప్పుకుంటా పోతా ఊర్లో పోయింటి. ఇది కూడా చెప్తావా? ఇక మా అవ్వయ్య అంటే లేరు కానీ నాకు తోడబుట్టిన వాళ్ళు 7 అన్నలు అవుతున్నారు. కొడుకు 7 బామ్మాటలాట ఏమంటలేను 7 తోడ ఒక్కదానివేనా అంటన్నా. నేను ఒక్కదాన్నే చెల్లెను వాళ్ళకు. నువ్వు ఎప్పటికి ఇంటికాడనే ఉంటావా? అసలు నీకు అవసరమా? నీకే ఇంటికాడు ఉంటే నేను బడికి పోతుంది, కాలేజీకి పోతుంది, పత్తేర పోతుంది, నాటేర పోతుంది, నేనే పడిపోతుంది. నీకెందుకు? ఇగో తీసుకో. ఆగరాదు బుచ్చమెట్టాను ఎత్తిపోతాందా? తీసుకోనా ఇప్పుడు అన్ని అడుగుడు అవసరం ఇప్పుడు నువ్వు అట్లా కాదు కానీ. అయితే నీకు 7 దాసోళ్ళు నువ్వు ఒక్కదానివే ఉంటావా? నా పేరు సంగమయ్య అంటారు. నేను అడగలే. నువ్వు అడగకుండా చెప్తా. నాకు సిగ్గులేదు మానవుడు. నేను అడగకుండా అని చెప్పుకుంటా. అయితే నువ్వు జంగమయ్య అవుతుంది లింగమయ్య అయితే నాకేంది? ఇగో నేను రాజ్యాల పొన్న దేశాల పొన్న ఊరు బుచ్చం అడుక్కుంటుంటా. మొత్తం తిరుగుతావు. ఓ నా పల్లెలు పట్నాలు రాజ్యాలు దేశాలు బసపూరు ఉండ్రాయిపల్లి అక్కెలపల్లి హుస్నాబాదు కోయిలెల్లి అయ్యోని ఎవలాడ బతిపోసు రాయన్న కొత్తగట్టు సమ్మక్క సారక్క మహారాష్ట్ర సాంద మాంకాల దాకా నాదే. ఇవన్నీ నీకు ఎరికేనా? నేను తిరిగిన రాజ్యాలు ఏమన్నా టిక్కెటా ఏమన్నా పైసలు పెట్టుడా? ఎక్కిపోయి లాటిలో పక్క పట్టి కూర్చుండే. ఎక్కడ? అయినా మా అన్నలు చూసిన లంచ కొడుకులు నన్ను ఒక్కదాన్ని ఇంట్లోనే ముస్తారు. ఎప్పటికి సాపలకు పోతారు. ఇవన్నీ తెలుసా? నేను ఒక్కటి కూడా చూడపోతే. నేను చిరంజీవి సినిమా, నాగార్జున సినిమా, తైండేల్ సినిమా, నాగార్జున కొడుకు డాకు మహారాజు బాలకృష్ణ, ఏ బాహుబలి, కలికి ఇలికి ఇంట్లో పీడాలు, అది సినిమా సీరియల్, కార్తీక దీపం, వసంతం, కార్తీక దీపం 2 ఏ మత్తు చూస్తా నేను ఎరికానా? ఇవన్నీ ఎట్లుంటాయి? ఏం మస్తుంటాయి. రాజ్యాల పొన్న దేశాల పొన్న మంచి మంచి సినిమాలు, బండ్లు ఎక్కచ్చు, బస్సులు ఎక్కచ్చు, విమానాలు ఎక్కచ్చు, ఇల్లంతా తిరగచ్చు, రైళ్ళు ఎక్కచ్చు. అంటే ఇవి ఎట్లుంటాయి? నీకేమెరక నువ్వు ఇంట్లోనే ఉండవు. నా అన్నల మీద మన్నవాడా నన్ను ఒక్కదాన్న ఇంట్లో ఇస్తారు. గాడిద కొడుకులు సాపలకు పోతారు, సాపలు అమ్ముకొని పోతారు, ఊర్లో పొట్ట పోతారు గాడిద కొడుకులు. ఈ జంగమయ్యకి ఇవన్నీ చెప్పవచ్చే నాకెన్నడు ఏం తెలియదు. ఆయే ఈ నవవాసంత వేడుకో తెలియదు. ఆయే కార్తీక దీపం 2 దీపం పోరాటని మళ్ళీ ఇంకోటి ముట్టించారు. నెంబర్ 2 వస్తుంది. జంగమయ్య ఇవన్నీ నువ్వు ఒక్కనివే పోతావా? నేను ఒక్కనే. నాకు తోడ దంట దగప నేను పల్లెల పొన్న పట్టాల పొన్న రాజ్యాల పొన్న అడివెంత శృంగారం ఆకెంత బంగారం అడవిలో తిరుగుతా. ఆ పండు తింటా, ఈ పండు తింటా, ఆ ఊరు తిరుగుతా, ఈ ఊరు తిరుగుతా. నీకు బస్వాపూర్ గుజరాత్ వాళ్ళిద్దరన్నా ఎరికేనా? వాళ్ళని కూడా చూపెడతాను. ఆయన పడేస్తాను మళ్ళీ చూపెడతా. సరే చూస్తాం పట్టు కానీ బిచ్చం పెడతా. బిచ్చం చల్లకుంటా. బిచ్చానికి వచ్చింది అనుకుంటానా నేను? బిచ్చానికి వచ్చినట్టు నేను ఏమిటికి వచ్చినాను? మరి తెలివి లేని వాళ్ళకు తెలివి నేర్పుతా. అంటే మరి నువ్వు దొంగవాని నాకు భయం అయ్యి కాబట్టి. దొంగని కాదు, నేను దొంగని కాదు. మీ అన్నగాళ్ళు ఎటు వేరు? ఇప్పుడు మా అన్నగాళ్ళు గంగకు వేరు సాపలకు. లంచ కొడుకులు ఎప్పటికి సాపలకే పోతారు, నన్ను ఎప్పటికి ఇంటికానే పోతారు. ఇక నీకు ఆ లంచలు 7 తోడు
మంచిగా మాట్లాడు ఈ ఆడవాళ్ళను గిట్లా అట్లా ఫ్లోలో వచ్చేసింది అది. అయితే వాళ్ళు దాసోళ్ళు నీ దగ్గరనే ఉంటారా? వాళ్ళకు నిన్ను సోపతి నాకు వాళ్ళ సోపతి నీవు ఇంత అందంగా ఉన్నావు, ఇంత సందంగా ఉన్నావు, ఎత్తే ఈ రూపులు ఉన్నావు, ఎండ వేడి తెలియదు అంటున్నావు, నువ్వు ఇంటనే ఉంటా అంటున్నావు, నీకు ఆట తెలుసునా పాట తెలుసునా ఆటలు నీకు తెలియదు నిజంగా. నువ్వు ఎప్పుడన్నా పల్లెలు చూసినావా, అడవి చూసినావా, గంగ చూసినావా, చెరువు చూసినావా, కుంట చూసినావా? మా అన్నగాళ్ళకు గాది ఎక్కడిది, మా చెల్లెను ఓ ఊరికి తీసుకుపోదాం, ఓ పల్లెకు తీసుకుపోదాం, ఊరిని ఇంట్లోనే ఉంచుతాను, ఓ పెళ్లికో పేరంటానికో తీసుకుపోవద్దా? మరి నిన్ను ఇంట్లో పెట్టి ఎప్పుడన్నా నీకు పెళ్ళని అన్నారా, నీకు లగ్గం చేస్తానని అన్నారా, నీకు మొగని చేస్తానని అన్నారా, నీకు లగ్గం చేస్తే ఖర్చు అయిద్దని నిన్ను ఇట్లనే ముసల్దాన్ని చేస్తారు. ఇక ఈడంతా పోయినాక పెళ్ళెందుకు, యుద్ధం అయిపోయినాక కత్తెందుకు, ఆకలి వచ్చినాక ఆ వయసు నాడు పుట్టిన కొడుకులన్నా ఉండాలి, బిడ్డలన్నా ఉండాలని అంటారు. ఆ వయసు నాడు కళ్యాణం కావాలి, ఆకలి వచ్చినాక అన్నం ఎందుకని అంటారు. ఈ జంగమయ్యను చూస్తే అందంగా ఉన్నాడు, చందంగా ఉన్నాడు, ఋషుడి ఎక్కున్నాడు, 66 వర్షరేఖలు, 36 చంద్రరేఖలు, మా వల్ల మామ సందమామ కన్నా మచ్చున్నది కానీ పిల్లగాడికి లేకపోయే. ఇతను పెళ్లి చేసుకుంటే నాకు రాజ్యాలు దింపుతాడాట, దేశాలు దింపుతాడాట, ఏమో డాన్స్ అని అనవచ్చే, ట్రైన్లు అని అనవచ్చే, విమానాలు అనవచ్చే. ఈయనని చేసుకున్నట్టయితే ఈయన పడిపోతే అన్నీ చూడచ్చు, అన్నీ చూడచ్చు, ఓ దేవుడా, గంగదేవి నేను బుచ్చవాడుకోవాలి, ఊళ్ళందరూ అంటారు ఇక నేను పోతాను. ఇది దాకానేమో మన క్లాస్మేట్ లెక్క, బెంచ్ మేట్ లెక్క రాదబ్బా కొసేపు. కొసేపులు గిసేపులు ఉంటాయి, అందరూ అంటే బిచ్చం పెట్టారు. నేను ఒక్కసారి ఆగరాదయ్యో, ఎంతసేపు ఏం చేయాలి, నేను ఏం చేయాలి? మాట్లాడలేదా నేను బిచ్చం పెడతా అంటే? మాట్లాడినా నేను బిచ్చం పెడతా తీసుకొని పోంటే ఆగు ఆగనంటే పోతానంటాను. పోకయ్య కాదు, నా పేరు తంగమయ్య. ఆగయ్యా, ఆగయ్య కాదు తంగమయ్య. కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కదానే ఉంటావా? నేను ఒక్కదాన్నే ఉంటా. మీ అన్నలు వస్తారా? అవుతారా కానీ ఏం పడి వస్తా, నాకు అన్ని చూపెడతాను. ఈ భాష ఒక్క దెబ్బకే పడ్డది రా కొడుక. నేను ఎట్లా బోర్ చేస్తాను అనుకున్నా, గిట్టనే నాన్న బోర్ చేసుడు నాయన. ఇప్పటిదాకా తెలియదు రా కొడుక. గట్ల కాదు, మా అన్నలు మనుషులు కాదు. ఇక క్షణం అయితేనో గడియెత్తనం మా అన్నలు వస్తారు, వాళ్ళు ఏడుగురు, నువ్వు ఒక్కనివే. వాళ్ళు మనిషికి ఒక్క దెబ్బ కొట్టినట్టే నువ్వు పుట్టుకో అంటావు. అందుకని మా అన్నగారు రాకుండా పోదాం. కొడుకు నువ్వు గోకి నాశనం చేసినావు, నువ్వు గోకి నన్ను గీకి తెచ్చినావు. ఇప్పుడు మీ అన్నలు రాకముందే పోదామంటాను. మరి వాళ్ళు వచ్చింది అనుకో, నా చెల్లెనడి తీసుకుపోతాను, మరి మనిషికి ఒక్క చెరొక్క దెబ్బ వేసింది అనుకో, అయితే ఇప్పుడు నువ్వు నాయం పడతావా? అబ్బని నేను బుచ్చగాడిని అమ్మ. అయితే నువ్వేమో సీన్ వంటివి, ఏమో పల్లె అంటివి, విమానం వంటివి, ట్రైన్ అంటివి, డాన్సులు చేపిస్తా నీకు అంటే మైకల్ జాక్సన్ అంటివి, ఇవన్నీ చూపెట్టావా నాకు? అబ్బా ప్లీజ్ అబ్బా, అయ్యో ఈ పోరెత్తనంటుంది, దీనికేమి తెలియదు, ఇది ఉత్త పుణ్యానికే పడ్డదిరా నాయో. దీన్ని పడేసుడు ఎంత కష్టమో అనుకున్నా, నా లైన్లకైతే వచ్చింది. ఇది అత్త అంటుంది, మరి అత్త అంటే నేను ఎంబడి పెట్టుకపోతే ఇజ్జత్ తక్కువ అయితా. లంగైండు దొంగైండు దొంగతనాన్ని ఎత్తుకపోయినన్న పేరత్తది రానున్న కాలంలో. దొంగ శంకరుడు లంగ శంకరుడు అన్న పేరత్తది. దొంగ పేరు నాకు రావద్దు, లంగ పేరు నాకు రావద్దు. 10 మందితోనే పచ్చని పందిర్త లగ్గం చేసుకొని పోవాలి. ఓమన్నంటే స్వయాన దీని అన్నలే నాకు లగ్గం చెయ్యాలి. లగ్గం అయ్యన్నంటే వాళ్ళు నా దగ్గరికి రావాలి. ఓ పిల్ల, నేను నిన్నిడిచిపెట్టి నాకు ఓ బుద్ధి అయితే లేదు.
చూస్తా ఉంటేనే లైలా నీ అందము నీ సందము నీ కుర్లు నల్ల తుమ్మెదలు బొమ్మలు చింగిడీలు కండ్లు వల్ల నేరడి పండ్లు దంతములు దానిమ్మ గింజలు బుగ్గలు గులాబీ మొగ్గలు పెదవులు వాడిన దొండ పందే నిన్ను చూసిన కళ్ళుకి లంచగొడుగులు ఎంత ముద్దుకున్నవే పిల్లు ఆరు నూరైన నూరాయనైనా నిన్ను వదిలిపెట్టనమ్మా ఓ చిన్నదానా ఉంచబడి మీద ఉంచుడు కాదది పూలు చాలుతాన్నా పత్తి చేనుకు చేతి బంధు కొట్టినట్టే మందు కొట్టినట్టు నీ తుంపిర్లను నా ముఖం మీద పడతాను నీ కూతుడు చల్లకుండా భయపడకు ఓ పిల్ల బాధన నేనున్నా జడవకు ఓ పిల్ల జేబునందు నేనున్నా నీకు నాకు ఈడు మంచిగానే ఉంటది నీకు నాకు జోడు మంచిగానే ఉంటది నీకు నాకు ఆ యొక్క వరస మంచిగానే ఉంటది కానీ మనం ఇట్లా దొంగతనాన పోవద్దు దొంగతనాన పోతే నీకు దొంగ పేరత్తది నాకు దొంగ పేరత్తది మీ అన్నలు వచ్చినాక నా దగ్గరికి రోజు నేను గంగ